మరోపక్క ఏపీలో కేంద్ర బృందం కూడా పర్యటిస్తోంది. వరద నష్టంపై అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో కేంద్ర బృందం భేటీ అయింది. వరద పరిస్థితిని, జరిగిన నష్టాన్ని ఎస్డీఎంఏ కార్యాలయంలో అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. శాఖల వారీగా జరిగిన నష్టాన్ని వివరించారు. గోదావరి, వంశధార, నాగావళి నదుల వరద ఉధృతి, గోదావరి జిల్లాలు సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరిగిన నష్టాన్ని సిసోడియా తెలిపారు. బుడమేరు ఉధృతి, కృష్ణానది వరద వల్ల నీట మునిగిన పంటల వివరాలను అందజేశారు. మరోవైపు సెంట్రల్ టీంతో ఆర్పీ సిసోడియా భేటీ అయ్యారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, ఇంకోవైపు అల్పపీడన ద్రోణులు ఏర్పడ్డాయి. దీనికి తోడు ఒడిశాలో వర్షాలు బాగా పడటం, ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది అన్న అంచనాలు ఉన్నాయి. ఏపీలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. వివిధ శాఖల అధికారులతో కూడా కేంద్ర బృందం భేటీ అయ్యి శాఖల వారీగా అధికారులు నివేదిక ఇస్తే వరద పరిస్థితి, జరిగిన నష్టాన్ని కూడా అంచనా వేస్తారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, విజయచంద్రిక, ఏపీలో కేంద్ర బృందం వారం రోజుల వ్యవధిలోనే రెండవసారి రాష్ట్రంలో పర్యటిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ప్రాథమిక అంచనా, నష్ట అంచనాగా 6,688 కోట్ల రూపాయలు ప్రాథమికంగా నష్టం వాటిల్లినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. ఈ అంచనాకు సంబంధించిన నివేదికలు కూడా ఇప్పటికే కేంద్రానికి పంపించింది. మరోవైపు ఈరోజు కేంద్ర బృందం అనిల్ సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో 6 సభ్యులతో రాష్ట్రానికి రావడం జరిగింది. ఈ 6 సభ్యులతో కూడినటువంటి బృందం 2 బృందాలుగా విడిపోయి ఇక్కడి నుంచి ఒకటి కృష్ణా జిల్లా, అదేవిధంగా మరి రెండవది బాపట్ల జిల్లా ఈరోజు పర్యటించబోతున్నారు. ఇక రేపు ఎన్టీఆర్ జిల్లా, అదేవిధంగా గుంటూరు జిల్లాలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక సమర్పించబోతున్నారు. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం విపత్తు నివారణ శాఖ కార్యాలయం తాడేపల్లిలో ఆర్పీ సిసోడియాతో వారందరూ కూడా సమావేశం అవడం జరిగింది. దీంతో పాటు వివిధ శాఖలు, అంటే R&B కావచ్చు, లేదా హౌసింగ్ కావచ్చు, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు, ఈ శాఖలన్నిటికీ వాటిల్లినటువంటి నష్టానికి సంబంధించి ఆయా శాఖలకు సంబంధించి కమిషనర్లు, డైరెక్టర్లు పూర్తిగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను కేంద్ర టీంకి ఇవ్వడం జరిగింది. ఆ టీం ప్రస్తుతం ఆ వివరాలన్నీ కూడా తెలుసుకోవడంతో పాటు అంతకుముందు ఈ ఏదైతే విపత్తు నివారణ కార్యాలయంలో వరద ఏ విధంగా వచ్చింది ఏంటి అనే విషయాన్ని కూడా డిస్ప్లేలో ప్రత్యేకంగా సిసోడియా అనే ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు కేంద్ర బృందానికి వివరించడం జరిగింది. తరువాత వీరందరూ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఏ శాఖ జరిగిన నష్టాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ రోజైతే మాత్రం కృష్ణా జిల్లా, అదేవిధంగా బాపట్ల జిల్లాలోని వివిధ ప్రాంతాలను వీరంతా పర్యటించబోతున్నారు. ముఖ్యంగా ఆయా జిల్లాల్లో పంటలకు వాటిల్లేటువంటి నష్టాన్ని కూడా వారు పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడంతో పాటు ఇళ్లు మునిగిపోయి విజయవాడ సమీపంలో సింగనగర్, అదేవిధంగా వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి తదితర ప్రాంతాల్లో ఇళ్లు మునిగిపోయినాయి, ఇళ్లకు ఏమాత్రం నష్టం వాటిల్లింది, అదేవిధంగా వివిధ వస్తువులు అంటే వాహనాలకు ఏ విధంగా నష్టం వాటిల్లింది, వీటన్నిటిని కూడా అంచనా వేసే కార్యక్రమం కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ఇప్పటికే ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ చేసే కార్యక్రమం సాయంత్రానికి పూర్తి చేయాలన్నారు. దానికి సంబంధించి మరి కాసేపట్లో ఫైనల్గా మొత్తం 7 పర్యటన పూర్తయ్యాక రేపు సాయంత్రానికి ఎంత నష్టం వాటిల్లింది అనేది పూర్తి స్థాయిలో ఒక అంచనా అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. థాంక్యూ సత్య.